టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేశానో ఈ రోజైతే 4 గంటలు వేసినాయి కదా చూసారా. ముగ్గులు వేసి కలర్ వేసి ఎర్రలు కలిగిన జాజుతోటి కుంకుమ పసుపు అయితే వేస్తున్నా. వరలక్ష్మి వ్రతం అంటే 4 గంటలకు అలా లేస్తేనే పనులన్నీ అయితే మీరైతే వరలక్ష్మి వ్రతం అమ్మవారి వీడియోస్ అయితే చూడాలని మనసు మా ఇంటి ముందటైతే ఇట్లా వేస్తే చక్కగా బాగుంది కదా. నాకైతే మీకు ఎలా అనిపించిందో నేను ఇలా జాజుతోటి అలికి ఇక చూసారా. అమ్మవారికి అయితే నైవేద్యం బెల్లన్నం అయితే చేస్తున్నా. బెల్లన్నం అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. మీకైతే ఇక చూసారా ఇక పులిహోరకైతే అన్నం వండి ఇగో ఇలా పోసాను. ఇక డబ్బాలను అయితే పెట్టి ఇక పసుపును నూనె రాస్తున్న అన్నానికి తెల్ల డబ్బు ఉంది కదా, తెల్ల డబ్బాలు వేసాను మంచిగా ఉంటుందని. ఇక ఆయిల్ పోసాను, ఏమో జీలకర్ర వేసాను. ఇక ఇవన్నీ చూసారా శనగపప్పు పల్లీలు ఇవన్నీ అయితే పులిహోర అంటే ఇక చూసారా శనగపప్పు అది పల్లీలు ఇక చూసారా కళ్యామాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసాను. చూసారు కదా ఏమేమి వేసినాను, పసుపు కూడా వేసాను. ఇదైతే పులిహోర రైస్ కూడా రెడీ అయిపోయింది. అమ్మవారికి అయితే అన్ని ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక చూసారా పులిహోర అయితే ఇక ఆల్రెడీ చేసి పెట్టుకున్నట్టు ముందుగానే ఇవన్నీ అయితే కలుపుతున్నా. మీ అందరైతే అమ్మవారి ఆశీస్సులు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ ఎంతమంది చూస్తారో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ మీరు చూస్తున్నారు కదా, మేము కష్టపడి వీడియోస్ మీరైతే ఈ వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరైతే పులిహోర రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చూసారా పోపేసి ఇలా కలుపుతున్న పులిహోర రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అమ్మవారికి. ఇంకా అమ్మవారికి చేసిన ప్రసాదాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మీ అందరికి పులిహోర అంటే ఇష్టమా? ఇక చూసారా రెడీ అయిపోయింది పులిహోర. ఇప్పుడైతే పునుగులకు రెడీ చేస్తున్నా. పునుగుల కోసం అయితే ఇక శనగపప్పు అయితే కుక్కర్లో ఉడకబెట్టి ఇక ఆనకం పడుతుంది అన్నట్టు బెల్లం వేసాను. ఇలాచి పౌడరు గతం బెల్లంతో అయితే ఇలా చేసుకుంటున్నా. ఎందుకంటే ఒక పావు కిలో తీసుకున్న శనగపప్పు. అమ్మవారికి అయితే ఇవి చాలా ఇష్టం, పునుగులు అంటే చాలా ఇష్టం. ఆయిల్ పోస్తున్నా. ఇటొక పొయ్యి అటొక పొయ్యి పెట్టిన, 2 పెద్ద పొయ్యి చిన్న పొయ్యిగా చూసారా. నిన్న కొన్ని బియ్యం మినపప్పు కలిపి పెట్టుకున్నాను, మిక్సీ పట్టి పెట్టేస్తాను ఆల్రెడీ. ఇక చూసారా ఇక పునుగులు ఎలా చేస్తానో చూడండి. అక్కడనైతే నూనె అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తొందరగా హీట్ ఎక్కిపోయింది చూసారా. నూనె అయితే బాగా హీట్ ఎక్కింది. ఇక టక చేస్తూనే ఉన్నా. ఇలా ఉంటుంది హడావుడి. 4 గంటలకు లేస్తే కానీ పనికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. చూసారా పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక అమ్మవారిని రెడీ చేయాలి అంటే నేను సింపుల్గానే చేసుకుంటా. ఇక అమ్మవారికి అయితే అన్ని ఇక చూసారా అమ్మవారికి అయితే ఇక పీట అయితే పసుపు వేసి ఇలా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక నేనైతే పసుపు వేసి పసుపు అంతా పూస్తున్నా. కొద్దిగా వాటర్ వేసి పసుపు కుంకుమ అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. ఇక మా ఆయన అయితే ఎప్పుడు కానీ పీట వాళ్ళని అడగచ్చుడు ఎందుకు అని ఇగో ప్లాస్టిక్ది అయితే కొన్నాక ఎప్పుడైనా కానీ ఇక వినాయకునికి కానీ ఎప్పుడు కానీ ఇక దీని మీదనే వేస్తున్నాం మేము. ఇక చూసారా పద్మం ముగ్గు అయితే వేస్తున్నా. నేనైతే అమ్మవారికి ఇష్టమైన ముగ్గు ఇదే కదా, అందుకని ఇదే వేస్తున్నా. ఇక ఆగమాగంలో ఆగమాగం అవుతుంది ఇక నాకైతే. ఎందుకంటే తొందర పని కావాలని. ఇక నా వరలక్ష్మి వ్రతం వీడియో ఎంతమంది చూస్తారో చూద్దాం. మీరు అందరూ అయితే ఫుల్ వీడియో కంపల్సరీ చూడాలి. హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అందరూ మీకు సపోర్ట్ ఉండాలి. ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పని చేసే వీడియోస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ. ఇక మీరు వీడియో అయితే ఇది బాగా పోవాలి, అమ్మవారి ఆశీస్సులు దయ వల్ల ఈ వీడియో అయితే పోవాలని కోరుకుంటున్నా. చూసారా ఇలా అయితే వేసాను. నా ముగ్గు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. ముగ్గు ఎలా ఉన్నది, నా ప్రసాదాలు ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్క లెంత్ ఎక్కువైందని అనుకోకండి, మీరు లెంత్ ఎక్కువైందని అస్సలు అనుకోకండి. కొద్దిగా చూడండి. వీడియోస్ అయితే ఓపిక చేసుకోవాలి. అమ్మవారికి అయితే ఓపిక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక చూసారా నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటా ఎప్పుడు కానీ. అమ్మవారికి అయితే ఇక చూసారా అలంకరిస్తున్నా. మీకు అలంకరణ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇక నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో ఇక నేనైతే కలశంలో అయితే పసుపు కుంకుమ వేస్తున్నా. 1 రూపాయి అల్లు వేస్తా అన్నట్టు. ఎప్పుడు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఎప్పుడు ఎలా చేసుకుంటాం, మాకు సంతిల్లు అయితే అమ్మవారి దయ వల్ల అమ్మవారు ఇచ్చినప్పుడు తీసుకుంటా. సంతిల్లు ఏది ఉంటే కలశానికే అమ్మవారి రూపు తెచ్చి కట్టుకొని అమ్మవారి రూపు పెట్టి చేసుకోవాలని ఉంది నాకు. కాకపోతే సంతిల్లు అమ్మవారు ఇచ్చినప్పుడు తీసుకొని అమ్మవారి రూపు కలశానికి అయితే పెట్టి నేను చేసుకుంటా అనుకున్నా. కానీ అమ్మవారు అయితే ఎప్పుడు ఇస్తుందో సంతిల్లు ఇచ్చినప్పుడు అట్లా చేసుకుంటా.
నాకైతే ఇప్పుడు ఓపినంత వరకు ఇలా చేసుకుంటున్నా, ఎందుకంటే డిస్క్ ప్రాబ్లం అయినా కూడా ఈ రోజైతే చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం, అలసిపోయినా ఏదైనా అమ్మవారు కొద్దిగా ఓపిక ఇచ్చింది అన్నట్టు. చూసారా కొబ్బరికాయకి అయితే పసుపు రాసాను, చూసారు కదా. కొబ్బరికాయకి పసుపు రాసి మంచిగా కలశం అయితే ఇలా పెట్టుకుంటా. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటా. ఇప్పుడు ఇక చూసారా కింద కొన్ని బియ్యం పోసాను, 5 దోశల బియ్యము, ఎందుకంటే కలశం కదలకుండా. ఇక జాకెట్ పీస్ అయితే ఇలా మలిచాను. చూసారా అమ్మవారికి అయితే రూపు తెచ్చుకోవచ్చు పైసలు ఉన్న వాళ్ళు. నేనైతే పసుపు గొమ్ము కడుతున్నా. ఇక మా ఉన్నంతలా నేను చేసుకుంటున్నా అమ్మవారికి. ఇక మన ఉన్నంతలో చేసుకోవాలి కదా. రూపు కొనాలంటే అమ్మో ఇప్పుడు బంగారం కొనంత లేదు కదా. ఇక చూసారా కలశం అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక్కొక్క పని మెల్లమెల్లగా చేసుకుంటున్నా. మీ అందరైతే ఫుల్ వీడియో అయితే ఎంతమంది చూస్తారని నేనైతే అనుకుంటున్నా. మీరందరైతే వీడియోనైతే క్లిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నా. హుజరాబాద్ సమయ యాక్సిడెంట్ అందరు తెలుసు కదా. అమ్మవారికి అయితే పసుపు కొమ్ము కట్టుతున్నా, కాదు కలశానికి అయితే పసుపు కొమ్ము కడుతున్నా. ఇక మామిడాకైతే పెట్టేశాను. ఇలా చేసుకున్నా నేనైతే సింపుల్గా. వీడియోస్ అయితే మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ చేసుకోండి వీడియోని కదా. సరే మీరు అందరి సపోర్ట్ ఎల్లకాలం ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నా. మీరైతే అయినా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు అక్క అంటున్నారు. అమ్మ నాన్న అని మంచిగా పిలుస్తున్నారు లైవ్కి వచ్చి. కానీ కామెంట్లు కూడా మీరైతే వీడియో ఎలా ఉన్నదని అయితే కామెంట్ చేయండి. అమ్మవారికి ఈ పూజ ఎలా ఉన్నదని కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అందరికి షేర్ అవుతుంది. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే అందరికి షేర్ అవుతుంది. ఇక కలశానికి కూడా ఇక చూసారా ఈ సెంటు మల్లెలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా. అన్నీ నేను సెంటు మల్లెలే తీసుకున్నా ఈ రోజు అయితే అమ్మవారికి. చాలా ఈ వాసన పూలు బాగా ఇష్టం. సెంటు మల్లెలు అంటే అమ్మకు చాలా ఇష్టం. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. మీ అందరైతే చూడండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక నేనైతే పనులన్నీ ఇలా చేసుకున్నా ఈరోజు అమ్మవారి పూజ కాబట్టి ఒక్కొక్క పనులు ఇలా చేసుకుంటున్నా. ఇక చిట్టి తల్లి అయితే ఎక్కువ చేయలేదు పాపం, ఆమెకి ఏం చేస్తుంది. ఇక చూసారా ఇక్కడ విగ్రహం ఉంటుంది, చిన్న విగ్రహం. ఇక్కడ కూడా అమ్మవారికి అయితే ఇలా చేసుకున్నాను. మీ అందరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నా. మీ అందరికైతే హుజరాబాద్ సమయ లాక్స్ అయితే మీ అందరి అమ్మవారికి రెడ్ పువ్వు కూడా పెట్టిన. ఇక గాజులు కూడా కలశానికి అయితే వేసాను. ఈరోజు అయితే ఇలా చేసుకున్నా. ప్రతి సంవత్సరం నేను ఇలానే చేసుకుంటా, కాకపోతే డెకరేషన్ ఎక్కువ చేయలేదు. మామిడాకు కడుతుండు మా ఆయన, దర్వాజాలకు మామిడాకు కట్టాలి కదా. ఇక అన్ని వీడియో బాబు అయితే తీస్తున్నాడు. ఈరోజు చిట్టి తల్లి కూడా తీసింది. ఇక ఒక్కొక్కరు మనిషికి ఇక వాళ్ళు తమ మామిడాకులు కట్టడం అలాంటి పనులు వాళ్ళు చూసుకున్నారు. కానీ దేవుడి దగ్గర పని అంతా నేనే, ప్రసాదాలు మొత్తం నేనే చేసుకున్నా. అందుకే 3 రకాలే చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ చేయలేకపోయాను. ఇక చూసారా వాయనం ఇవ్వడానికి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇక చూసారా శనగలు, కొబ్బరికాయలు, అక్షంతలు, పువ్వులు, వక్కలు, పోకలు, గాజులు, అమ్మవారికి చీరే చూసారా అన్నీ రెడీ పెట్టుకున్నా అన్నాడు. ఒక ఐదుగురి కన్నా 9 మంది కన్నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇద్దామని పెట్టుకున్నా, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. పూజకైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఇక పూజకు కూకోవడమే మేమైతే. ఇక చూసారా ఇక ఇక్కడ కూడా పూజ చేసుకున్న, దేవుడుగుల్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేసుకున్న అన్నట్టు. ఇక్కడ దేవుడుగుల్లో పూజ చేసుకొని మన కులదేవతకు మా కులదేవతకు మొదలు దండం పెట్టుకొని అన్ని దేవులకు ఒక కొబ్బరికాయ మొక్కి కొట్టిన. ఇక వారానికి ఒక కొబ్బరికాయ అయితే అన్ని దేవులకు కొడుతూనే ఉన్న. వారం మంగళవారం ఆంజనేయునికి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలా కొడుతున్నా అన్నట్టు. ఇక ఇప్పుడైతే ఇక చూసారా నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇప్పుడైతే అమ్మవారికి ఇక పూజ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే గణపతిని చేశాను. చూసారా ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే గౌరమ్మ చేస్తున్నా. ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకున్నాక తర్వాత మళ్ళా అమ్మవారి పూజ ఇలా చేసుకుంటున్నా నేనైతే. మీరందరైతే నా వీడియో ఎలా ఉన్నది కామెంట్ అయితే కష్టంగా చేయండి. మీ అందరికీ అయితే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గంధం కుంకుమ పెడుతున్నా మన వినాయకునికి, గౌరమ్మకు. చూసారా ఈమె వినాయకునికి కూడా ఇక చూసారా గౌరమ్మకు కూడా సెంటు మల్లె పువ్వులు అయితే వేసాను. ఇలా చేసుకున్నాను నేనైతే.
మీరందరైతే ఇగో చూసారా, ఇక గణపతికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి కాబట్టి అక్షంతలు అయితే చేతిలో పట్టుకొని ఇక మేమైతే అయ్యగారిది ఒకటి వీడియో పెట్టుకొని పూజ చేసుకున్నాం. మేమైతే అయ్యగారిని పిలిచే అంత స్తోమత లేదు, అందుకనే అయ్యగారు పిలిస్తే ఒక 3000 అన్న అడుగుతాడు, అందుకనే మేమే చేసుకుంటాం ప్రతిసారి. ఇక మా ఉన్నంతలో మేము చేసుకుంటాం. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది నేను వరలక్ష్మి వ్రతం నమ్ముకోబట్టి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, మేము చల్లగా ఉండాలి, మా యూట్యూబ్ ఫ్యామిలీ చల్లగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇక ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నా, పూజ అయితే చేసుకుంటున్నా. చూసారు కదా, ఇప్పుడైతే అక్కడ అయ్యగారు చెప్తా ఉంటే మేము చేసుకుంటున్నాం, సెల్లులో పెట్టుకుంటా. ఇక చూసారా, నేనైతే దేవునికి దండం పెట్టుకొని వినాయకునికి అయితే ఆరతి ఇవ్వడానికి కోసం ఆయన అయితే ఆరతిస్తుండు. వినాయకునికి కూడా తమలపాకు తాంబూలం ఇవ్వాలి కదా, తాంబూలం ఇస్తున్నా, వినాయకుడికి కూడా తాంబూలం ఇస్తున్నా. ఇక వినాయకునికి అయితే తాంబూలం ఇచ్చాము, ఇప్పుడు గౌరవమ్మకు తాంబూలం ఇచ్చాము, విఘ్నేశ్వరునికి అయితే అయిపోయింది పూజ. ఇక చూసారా, నేను వేరే ఇక్కడనైతే చూసారా ఇలా అయితే చేసుకున్నాను నేనైతే. ఇక ఫస్ట్ వినాయకుని పూజ అయిపోయాక తర్వాత అమ్మవారి పూజ కదా. ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేశాను వినాయకునికి. ఇక వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని అన్నీ తీయలేదు, కొన్ని కట్ చేసుకుంటూ వచ్చాము. వినాయకుడికి నైవేద్యం కూడా పెట్టాను, చూసారు కదా. ఇప్పుడు మనం అన్ని పంచామృతం కూడా అన్ని అమ్మవారికి అన్నీ తీసుకొచ్చాను. అమ్మవారికి ఏమేమి పడుతుందో ప్రతి ఒక్కరి జాపత్రి అమ్మవారికి అయితే ఇలా చేసుకున్నాను నేనైతే లాస్ట్ ఇవన్నీ వీడియోస్ అయితే పెడుతున్నా కదా. ఇక చూసారా, వినాయకుని దగ్గర అక్షంతలు తీసుకొని నెత్తిలు వేసుకోమంటుండు అయ్యగారు. ఇక్కడ సెల్లులో చెప్తా అంటే మేమైతే ఇక్కడ చేసుకున్నాం. ఆ సెల్లులో అయ్యగారు ఒక పూజ చేస్తుండు, అమ్మవారి పూజ చేస్తుంటే ఫస్ట్ వినాయకుని పూజ అయిపోయాక తర్వాత లక్ష్మీ అమ్మవారికి చేస్తారు, గౌరీ దేవత పూజ అయిపోయాక ఫస్ట్ అయితే ఏ పూజ చేసినా వినాయకునికి కాబట్టి ఫస్ట్ అయితే వినాయకుడికి చేస్తాం, విఘ్నేశ్వరుని చేస్తున్నాం. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు కూడా మీకు ఉండాలని అయితే కోరుకుంటున్నా. తర్వాత ఇగో లక్ష్మమ్మకి అయితే అభిషేకం చేస్తున్నాం, చిన్న విగ్రహానికి అయితే ఫస్ట్ నీళ్ళతోటి అభిషేకం చేయన్నాడు, తర్వాత ఇక ఇలా చేస్తున్నాం అన్నట్టు. మేము ఫస్ట్ నీళ్ళతోటి తర్వాత పంచామృతంతో చేయమన్నాడు అయ్యగారు. అక్కడ సెల్లులో చెప్పినట్టు మేము చేస్తూనే ఉన్నాం ఇద్దరం, ఆయన నేనైతే పూజ నెమ్మదిగా చేసుకున్నాం. ఇప్పుడు పంచామృతంతో అభిషేకం చేస్తున్నాం. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి అమ్మవారిని మంచిగా నీళ్ళతోటి కడిగి తుడిసి మళ్ళీ ఆ చిన్న విగ్రహం ఉంది కదా లక్ష్మీ అమ్మవారు మళ్ళీ అలంకారం చేయమన్నాడు అయ్యగారు. అయితే సేమ్ ఆ సెల్లులో అయ్యగారు ఎట్లా చెప్పిండో పూజ ఎట్లా చేశాడో మేము సేమ్ అలాగనే చేసాము. మీ అందరికీ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే లెంత్ ఎక్కువైంది అక్క అని అస్సలు అనకండి, లెంత్ బాగైంది అలా ఇలా అని అనకండి. వీడియో అయితే చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ అమ్మవారికి కూడా పూలతోటి అయితే అలంకరించాను, మల్లెపూలు కూడా పెట్టుకున్నాం, అన్నీ అలంకరించాము. చూసారు కదా, మా ఆయన నేను ఇద్దరం చేసుకున్నాం. మా పాప మా బాబు అయితే ఇద్దరు వీడియో తీయడానికి సరిపోయింది ఈరోజు అయితే. ఇక్కడ అమ్మవారికి కూడా అక్షంతలు చేతిలో పట్టుకొని ఇక కలశం మీద వేయమన్నాడు అయ్యగారు, కలశం మీదనైతే అక్షంతలు కూడా వేసాము. వీడియో ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే అందరు చూడండి, లెంత్ ఎక్కువైందని అస్సలు అనకండి. ఇక ఈరోజు అయితే మంచిగా నిమ్మలంగా చేసుకున్నాం మేమైతే అమ్మవారి పూజ. మీ అందరికైతే కలశం మీద కూడా వాటర్ వేయన్నాడు, వేస్తున్నాం. చూసారు కదా, అన్ని ఇలా అయ్యగారు అక్కడ సెల్లులో చెప్పిన కొద్దీ మేమైతే చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటాం మేమైతే. అన్ని ప్రసాదాలు చూసారు కదా, అన్నీ చూసారు కదా. ఇప్పుడైతే అక్షంతలు అయితే 108 పువ్వులతోటి అయితే కలశం మీద వేయమన్నాడు. ఆ 108 పువ్వులు లేకపోతే అక్షంతలతోటి వేయన్నాడు. అలాగనే మేము వేసాము, అక్షంతలు పువ్వులు 108 సార్లు వేయమన్నాడు కలశం మీద. అలాగనే సేమ్ అయ్యగారు చెప్పినట్టు మేమైతే వేసాము. ఇప్పుడు ఇక చూసారా, ఇలా మళ్ళీ తర్వాత మళ్ళీ అమ్మవారి మీద పసుపు కుంకుమ వేయమన్నాడు. మళ్ళీ కలశం మీద పసుపు కుంకుమ గంధం అవన్నీ అయితే వేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఏమన్నాడు, పంచామృతం కూడా వేయమన్నాడు. కలశం మీద పంచామృతం కూడా వేసాము, పువ్వులు గంధం కలశం మీద అన్నీ వేయమన్నాడు. 108 పువ్వులతోటి అక్షంతలతోటి తర్వాత పసుపు కుంకుమ గంధం తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పువ్వులు వేయమన్నాడు. పువ్వులన్నీ వేస్తున్నాం, అక్షంతలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అక్షంతలు వేయన్నాడు. ఇలాగైతే అయ్యగారు చెప్పిన కొద్దీ మేము సెల్లులాగు మా ఆయన సెల్లులో చూస్తూనే ఉన్నాడు, ఆయన చూసుకుంటే నాకు చెప్తూనే ఉన్నాడు, నేను చేస్తూనే ఉన్నా. ఎందుకంటే మనం
మిడిల్ క్లాస్ కాబట్టి ఇక మనం అలాగని చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాం మనం ఈరోజు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరైతే నేనైతే పువ్వులన్నీ ఇప్పి పోస్తున్నా. ఎందుకంటే అయ్యగారు 108 సార్లు పోయి అన్నాడు కదా. ఇక ధూపం మేము చూపెట్టమన్నాడు. ధూపం అయితే అమ్మవారికి చూపెట్టాను. ఇక చూసారా ఇలా చేసుకున్నాం. ఇక కొబ్బరికాయ కొట్టుకున్నాడు. అమ్మవారికి అయితే కొట్టాము. చూసారా అమ్మవారి పూజ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఇక పూజ అయితే అమ్మవారికి అయితే చక్కగా అనిపించింది. సెల్లులో చూస్తుంటే కూడా అయ్యగారు చెప్తుంటే చాలా థ్యాంక్ యూ అయ్యగారు, మీరైతే ఆ వీడియో పెట్టినందుకైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు చెప్పినట్టుగా చేసుకున్నాం. మళ్ళీ తర్వాత పంచామృతాలతోటి నీళ్ళతోటి దేవుడికి అయితే మన కలశం మీద చల్లు అన్నాడు. ఇప్పుడు ఆరతి అన్నాడు. మా ఆయన అయితే ఆరతి ఇస్తున్నాడు. చూసారా ఇలా అయితే ఇచ్చాను. ఇక చూసారా అన్ని ప్రసాదాలు అయితే పెట్టమన్నాడు అయ్యగారు. ప్రసాదాలు అయితే అక్కడ ప్లేస్ లేదు, పక్కకైతే పెట్టాను. అమ్మవారికి అయితే చూపెట్టి నైవేద్యం అయితే పెడుతున్నా. ఇక 3 రకాలు చేశానన్నా కదా, 3 రకాలు అయితే పెట్టాను. ఇక ఇలా అయితే చేసుకున్నాం మేమైతే ఈరోజు. అక్షంతలు అయితే వేరే అక్కయ్య ఒక వదిన అయితే వచ్చారు. వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అన్నీ ఇలా చేసుకున్నాను. మంచిగా మా పూజ ఏదాకా 1 పావు గంట ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం మంచిగా చెప్పగానే లక్ష్మీదేవత లెక్క వచ్చారు, అమ్మవారు లెక్క వచ్చారు వదిన అక్కయ్య అయితే. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా కలశం మీద పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ, వాళ్ళు కూడా కలశం మీద గంధం, పసుపు, కుంకుమ అన్నీ వేశారు. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అక్కయ్య వదిన కూడా వస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. పూజ అయితే చక్కగా జరిగింది. మంచిగా చేసుకున్నాం మేమైతే. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేయమంటాడు. కాకపోతే ప్రదక్షిణాలు చేయనప్పుడైతే నేనైతే తికమక్క అవుతా. ఎందుకో తెలిసి చాలా తికమక్క అవుతా నేను. ఈ ప్రదక్షిణాలు చేయనప్పుడైతే నిజంగా చాలా కొద్దిగా కంగారు అవుతుంది నాకైతే. కానీ ఈరోజైతే మంచిగా చేసుకున్నాం. పూజ అయితే నిదానంగా అయింది. చాలా హ్యాపీ అనిపించింది. చూసారా అమ్మవారిని అయితే దండం పెట్టుకున్నాం. ఇవన్నీ చేసుకున్నాం. తోరణం మీద అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేయమన్నాడు అయ్యగారు. తోరణం ఉంటుంది కదా పువ్వుతోటి, కంకణం, ఆ కంకణం కట్టుకోమన్నాడు. కట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అయితే వాయనం ఇస్తున్నా. చూసారా చీరె, జాకెట్ ముక్క, గాజులు, వక్క, పోక, తాంబూలం అమ్మవారికి ఇవ్వన్నాడు అయ్యగారు. అమ్మవారికి అన్నప్పుడు అమ్మవారికి అయితే ఇచ్చాను తాంబూలం. ఇచ్చినాక మళ్ళీ ఒకసారి ఆరతి అన్నాడు. ఇస్తున్నాం. అయ్యగారు చెప్పినట్టు మేము చేసుకుంటూ పోయాము మా ఆయన నేను. ఇక ఇలా చేసాము ఈరోజు పూజ అయితే. ఇక చూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. చిట్టి తల్లి కూడా చేస్తుంది. చూసారా మా చిట్టి తల్లి అయితే ఎలా చేస్తుందో. ఇక చిట్టి తల్లికి అయితే చెప్తున్నాం చేయనా నువ్వు కూడా అని చెప్పాను. చిట్టి తల్లి ఎట్లా తిరుగుతుందో చూడు. నేను మా ఆయన అయితే తిరుగుతూనే ఉన్నాం. ఇలా చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. ఎందుకంటే ఇక చూసా